నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో భారతి ప్రొడక్షన్ ద్వారా విడుదలవుతున్న యాత్ర 2 సినిమాలు ప్రజలందరూ బహిష్కరించాలి ఇది రాజకీయ స్టంట్ డ్రామా సినిమా పేర్కొన్న రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి రవినాయుడు చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను మహిళలను మోసం చేశారు జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుది విమర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముస్లిం మైనారిటీలో నూరు భాషా దూదేకుల కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీలకే తమ మద్దతు ఉంటుంది పేర్కొన్న నూరు భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ గత నెలలో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మ శాంతి చెందాలని తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వార్తల్లోని వివరాలు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో భారతీయ ప్రొడక్షన్ ద్వారా విడుదలవుతున్న యాత్ర 2 సినిమాలు ప్రజలందరూ బహిష్కరించాలని ఇది రాజకీయ స్టంట్ డ్రామా సినిమా అని రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి రవినాయుడు హితవు పలికారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎలక్షన్ లో ప్రజల ఓట్లు దండుకోవటానికి అది మళ్లీ తిరిగి అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి భారతీ సజ్జల రామకృష్ణారెడ్డిలు కలిసి ఆడుతున్న ఒక డ్రామా ఈ యాత్ర 2 సినిమా అని ఆయన విమర్శించారు. తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ పలకరింపజేస్తూ ఆ సంస్థకే చెందిన డైరెక్టర్ కి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవటానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్యలు కూడా యాత్ర 2 సినిమాలో చూపించారని ఆయన కోరారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రజలను మోసం చేసేందుకు ఈ సినిమాలు తీస్తున్నారని విమర్శించారు. ప్రజలు గుర్తించి ఈ సినిమాలో బహిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి పన్నిన వ్యూహంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు, మున్సిపల్ వర్కర్లు తమ సమస్యల సాధనకు ఉద్యమిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమి పట్టినట్టు ఉన్నారని ఆయన విమర్శించారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతున్నారని, ఆత్మహత్య చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని, ఇలాంటి నాయకుడిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. జగన్ రాష్ట్రంలో ప్రజలకి రోజుకో సినిమా చూపెడుతున్నారని, ప్రజలు దీనిని అర్థం చేసుకుని రానున్న ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పాలని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కనికట్టు విద్య తెలుసు. ఎలక్షన్ ముందు ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలో, ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చో, ఏ రంగాన్ని ముందు తెచ్చుకొని సినిమా రంగం చాలా ప్రభావితమైన రంగం. ప్రజల్ని ఆ దృశ్యంతో ప్రజల మదిని మార్చేస్తుంది. ఈరోజు యాత్ర 2 సినిమాతో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనక నుండి నడిపిన మొత్తం కథ, కర్త, కర్మ, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ వాళ్ళే. ఈ సినిమాను చూసి మళ్ళీ ప్రజలు మోసపోవద్దండి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే నిరుద్యోగులు కొన్ని వేల మంది చచ్చిపోయారు. మహిళలంతా రోడ్డు మీదకి వచ్చారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు ఒక రంగం కాదు, ఉన్న రంగాలన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. టీచర్లు, నిరుద్యోగులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, క్రిస్టియన్స్ కూడా ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నారు. నిధులు లేక, నియామకాలు లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఏమీ లేక మళ్ళీ ఇతను అరవీర భయంకరుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పి మొత్తం కోట్లు ఖర్చు పెట్టి మంచి ఆర్టిస్టులను తీసుకొని వచ్చి మంచి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి మొత్తం అంతా తమిళనాడుకు సంబంధించిన హీరో ఎవరో అతను ఏదో పేరు అతన్ని, వీళ్ళందరినీ, జీవాని, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను మోసం చేయాలని చూస్తున్నారు. గత నెలలో భవన నిర్మాణ కార్మికులు తిరుపతిలో మృతి చెందారు. వాళ్ళ ఆత్మ శాంతి చెందాలని ఈ రోజు తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేయడం జరిగింది. గత నెలలో భవన నిర్మాణ కార్మికులు తిరుపతిలో మృతి చెందారు. వాళ్ళ ఆత్మ శాంతి చెందాలని ఈ రోజు స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద సుమారు 300 మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాలముతల సుబ్రహ్మణ్య యాదవ్, ఉపాధ్యక్షులు చిన్నరెడ్డప్ప, కోశాధికారి మధుసూదన్ రాదు తదితరులు పాల్గొన్నారు. పోయిన నెల 28వ తేదీ వరసాల వీధి నందు భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు పాత భవనాన్ని పగలగొట్టేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది.
దురదృష్టవశాత్తు ఏమైందంటే గోడ పడిపోయి ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు అక్కడే మృతి చెందడం విషాదకరం. ఆ విషయం తెలుసుకున్నటువంటి అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులందరినీ కూడా అక్కడిక్కడ చనిపోయారు కాబట్టి వాళ్ళని హాస్పిటల్కి తరలించి అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏది విషయం చూపించి వాళ్ళని కూడా వాళ్ళకి తగు న్యాయం చేయాలనే ప్రయత్నం మేము చేయడం జరిగింది. కనుక ఈరోజు వాళ్ళు చనిపోయి 11 రోజులు కావడంతో అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం మరియు ఇతర భవన కార్మికుల సంఘాలు అందరూ కలుపుకొని కూడా ఇక్కడ కార్మికులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళతో ఎవరైతే ఇంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒక అతనికైతే పూర్తిగా బంధువర్గాలు వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూడా వాళ్ళ సొంత గ్రామానికి అయినటువంటి కదిరికి కూడా పంపించాము. ఇంకొక వ్యక్తి నరసింహులు అనే వ్యక్తికి పూర్తి స్థాయిలో బంధువర్గం ఎవరు రాకపోవడంతో అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం బాధ్యత తీసుకొని మన సంఘం తరపునే కూడా అతన్ని కర్మక్రియలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకి ఎలాంటి కార్డులు అయితే లేవు. వాళ్ళకు ఉండుంటే వరకు తగు న్యాయం లేబర్ ఆఫీసులో జరిపించుకునే వాళ్ళము. ఇక్కడ ఒక లేబర్ ఏమవుతుందంటే ఎంత సోపుకి తలాడుతూ రావడం, పని చేసుకోవడం, వెళ్ళడమే తప్ప మేము ఎంతవరకు మొత్తుకున్నా మీరు ఒక ఆధార్ కార్డో లేదా ఇంకోటో ఒరిజినల్ అడ్రస్ ఇవ్వండి, మేము మీకు పలానా చేసిస్తాము, ఇన్సూరెన్స్లు మీకు ఏమన్నా మేము చేయిస్తామంటే వీళ్ళు ఎవరు పట్టించుకుని పాపాన పోలేదు. ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏదో అర్థం కావట్లేదు. ఇప్పుడు అనాథ సవాలుగా మిగిలిపోతున్నారు. కాబట్టి వాళ్ళని మేము ఇంకా భవన నిర్మాణ కార్మికులు నెక్స్ట్ స్టెప్ తీసుకొని ప్రతి తిరుపతిలో 4 మూలలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల దీని మీద వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించే ప్రయత్నం చేసి వాళ్ళని కూడా ఈ యొక్క బాధ నుంచి బయటపడే ప్రయత్నం అయితే చేస్తాం. వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో రాయలసీమలోని వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. స్థానికపై వైస్రాయ్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భువన అభినయ్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. స్థానికపై వైస్రాయ్ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ భువన అభినయ్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపారుల సమస్యలు పరిష్కరించేందుకు వారి అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో మీ మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాపార సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన సమస్యలు పరిష్కరించాలని తెలియజేశారు. స్థానికులున్న సమీక్షను కూడా అక్కడ ప్రజాప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తమ సంపూర్ణ మద్దతు అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ద్వారకానాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పమ్మిడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీని 2024లో గెలిపించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా బాటలు వేస్తున్నాం. ఖచ్చితంగా 24లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదుంది మోగించి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. రాబోయే ఎలక్షన్కి సంబంధించి మనం ఎలా సన్నద్ధంగా ఉండాలా, ఎలా మనం ముందుకెళ్లాలనేది ఒక కార్యప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 గెలవాలనే టార్గెట్ని ఏ విధంగా మనం రీచ్ కావాలా అనే దాని మీద అందరం కార్యోన్ముఖులై పనిచేయడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని అందరూ తెలియజేయడం జరిగింది. సో అందరూ చాలా ఉత్సాహంతో పనిచేయడానికి ముందుకున్నారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరిగింది. సో దీనికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మామూలుగా 2 లక్షల జనాభా లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాల్లో ఈ మాల్స్ అవన్నీ రావడం వల్ల వాళ్ళ వ్యాపారాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. దానికి సంబంధించిన సమస్యలు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నించాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దీని మీద తగు పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ముస్లిం మైనారిటీలో నూర్ బాషా దూదేకుల కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ తెలిపారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఆఫీసర్స్ క్లబ్లో నూర్ బాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
మస్తానమ్మ హాజరై ప్రసంగించారు. మైనార్టీలు అందరం సుమారు 60 లక్షల మంది ఉన్నాం. వార్డుల్లో మా నూరు భాషా ముస్లిమ్స్ 20 లక్షల మంది ఉన్నామండి. మాకు ఇంతవరకు చట్టసభలో ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని ఓటు బ్యాంకు లాగానే వాడుకుంటున్నారు తప్ప చట్టసభలోకి అవకాశం కల్పించాలి అనే ఆలోచన మాత్రం ఏ రాజకీయ నాయకులకు రాలేదు. అది ఎందుకో మా అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు. మేము ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మంది ఉండి ఒక్కరు కూడా చట్టసభలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా మాకు అవకాశం కల్పించిందంటే మాకు అర్థం కావటం లేదు. ఈరోజు రాష్ట్రంలో 1-2 లక్షల మంది ఉన్న వాళ్ళు 4 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు చట్టసభలో అవకాశం కల్పిస్తున్నారు. మీరు మా ఆవేదనని రాజకీయ నాయకుల దృష్టికి మీరు తీసుకెళ్ళి రాబోయే రేపు ఫిబ్రవరి మార్చిలో ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో మాకు అవకాశం కల్పించే దిశగా మీ పత్రికా సోదరులు మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నా. దాదాపు 20 లక్షల మంది పైచులుకు నూరు భాషా కమ్యూనిటీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. ప్రతి ఎన్నికలలో ఓటు బ్యాంకుగా మాత్రమే మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. 2013 సంవత్సరంలో గుంటూరు వేదికగా 1,00,000 మందితో సింహగర్జన చేశాము. తర్వాత మా బలాన్ని చూపించడానికి అదేవిధంగా 2023లో కూడా గుంటూరు వేదికగా 1,00,000 మందితో సింహగర్జన చేశాము. ఇలా అందరూ కూడా సమిష్టిగా ఎందుకు ముందుకు వస్తున్నాము అంటే మైనారిటీలలో అంతర్భాగమైనప్పటికీ మైనారిటీ బెనిఫిట్స్ అందట్లేదు. అలాగే బీసీ సామాజిక వర్గంలో రిజర్వేషన్ పరంగా ఉన్నటువంటి బీసీలతో పోటీ పడలేక అటు రెండుకి చెడ్డ రేవడిలాగా మా బతుకులు అల్లాడుతూ ఉన్నాయి. చట్టసభల్లో ప్రవేశించిన కులం అంతరించిపోయినట్లే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇంతవరకు ఈరోజు సామాజిక న్యాయం అనే మాట మనకు తరచుగా వినిపిస్తూ ఉంది. ఈరోజు మేము ముస్లింలు అయినప్పటికీ ముస్లింలలోనే వివక్షతకు గురవుతున్నాం. తెలుగు ముస్లింలు, ఉర్దూ ముస్లింలు అనేసి. అదేవిధంగా మైనారిటీ రావాల్సినటువంటి ప్రభుత్వ బెనిఫిట్స్ కానీ రిజర్వేషన్ అన్నింటిలో కూడా మేము ముస్లింలము అని పదే పదే రిజర్వేషన్స్ కానీ గవర్నమెంట్ పథకాలు కానీ మాకు వర్తింపజేసేటప్పుడు మేము పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ ఒక ముగింపు ఏంటంటే చట్టసభల్లో ప్రవేశించే అవకాశం లేక మా వాణిని చట్టసభల్లో వినిపించే అవకాశం లేకపోవడం అని మేము గట్టిగా నమ్ముతున్నాం. అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీనే ఉదయం 6 గంటల కల్లా తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి వాలంటీర్లు పెన్షన్ అందజేయడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండల కేంద్రం నందు పండుగ వాతావరణంలో 2,750 నుండి 3,000కు పెంచిన వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆకలితో ఉన్నవారిని, చదువురాని వారిని ఆర్థికంగా, సామాజికంగా వారికి న్యాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు, మాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందజేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల కల్లా తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు వాలంటీర్లు పెన్షన్ అందజేయడం జరుగుతోందని తెలిపారు. దేశంలో 3,000 పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమని, దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నది మన ప్రభుత్వమేనని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి 2,750 నుండి 3,000కు పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు ఉప ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు పీడీఓ కార్యాలయంకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజలు జన నీరాజనంతో ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బెనిరాజ్, పీడీఓ కృష్ణయ్య, జెడ్పీటీసీ రమణ ప్రసాద్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జగనన్న ఏమన్నాడు? నేను 3,000 వరకు చేస్తానన్నాడు. అది ఒకే తూరు ఇస్తానని చెప్పలా, అది కంతుల వారిగా సంవత్సరానికి 250 రూపాయలు ఎక్కించుకుంటూ నా పీరియడ్ అయ్యే లోపల మీకు 3,000 వేస్తానన్నాడు. అది కూడా ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరింట్లో కూడా ఉద్యోగాలు చేస్తుంటే కూడా, ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే కూడా, ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే కూడా, 7 అంతస్తుల మేడ కట్టి ఉంటే కూడా, బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ ఉంటే కూడా, ఏ కులస్తుడికైనా కానీ కార్డులు కూడా సెపరేట్ చేయమన్నాడు. ఎప్పుడైతే జగనన్న సెపరేట్ చేయమన్నారో నేను ఇంకా ఎక్కువగా ముందుకు పోయి చాలా వరకు సెపరేట్ చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే నేను కూడా మా అమ్మకి డబ్బులు ఇవ్వాల నెల. ఈరోజు జగనన్న వచ్చినాక తల్లిదండ్రులకి ఎవడు చూడని చెప్పను కానీ ప్రతి నెలకి డబ్బులు ఇచ్చే కొడుకు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ పుట్ల. మీ కొడుకు, మీ మనవడు, మీ అభివృద్ధిని కోరే జగనన్న మీకు 2,000 ఇస్తూ ఉండిందని 2,250,
2250 నుంచి 2750, 2750 నుంచి 2500, 2750, మళ్ళీ 3000 వరకు చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు చెవిలో పువ్వులు పెట్టారని ఏఐటీయూసీ చిత్తూరు జిల్లా నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను అధికారంలోకి వస్తే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం, పర్మనెంట్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి పదవీ కాలం పూర్తి కావస్తున్నా ఇంతవరకు సమస్యను పరిష్కరించకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెవిలో పువ్వు పెట్టి దగా చేసిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులను చర్చలకు ఆహ్వానించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో జరిగే పరిణామాలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సంఘం నాయకురాలు శోభారాణి, ఏఐటీయూసీ నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, గోపీనాథ్, మణి, రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు గత 27 రోజులుగా వాళ్ళ న్యాయమైన సమస్యల కోసం వాళ్ళు సమ్మె చేస్తూ ఉంటే ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించకపోగా వారి యొక్క కష్టాన్ని శ్రమను దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ భయప్రాంతులు చేయడానికి ఈరోజు ఉన్న బలంగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిగా ఈరోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగించి జీవో నంబర్ను విడుదల చేసి భయప్రాంతులు చేయడం చాలా దుర్మార్గ చర్యలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే ఏదైతే ప్రభుత్వం విడుదల చేసిందో ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలా, అదేవిధంగా జీవో నంబర్ 2ని రద్దు చేసి కార్మిక వర్గాన్ని దగా చేయకుండా మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో ఈ ఎస్మా మాదిరిగాని ప్రభుత్వం కూడా కూలిపోతాం తెలుసుకునే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. పుంగనూరు బైపాస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుంగనూరు బైపాస్ కు ముఖద్వారంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కనిపిస్తుందన్నారు. పలంనేరు, మదనపల్లి, కుప్పంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఇటీవల ఏర్పాటు చేశామన్నారు. పుంగనూరులో విగ్రహం ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనేక మంది శ్రీకృష్ణదేవరాయలను ఆరాధ్య దైవంగా కొలుస్తారని, రాష్ట్రానికి పుంగనూరు ఆదర్శంగా మారి అనేక చోట్ల శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నామన్నారు. చంద్రగిరి, కోట, హంపి లాంటి అనేక ప్రాంతాల్లో ఆయన పరిపాలించారని అన్నారు. తిరుపతిలో రాయల చెరువు నిర్మాణం ప్రజల కోసం ఆయన చేసిన మంచి పనులకి నిదర్శనం అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో కూడా శ్రీకృష్ణదేవరాయలు 3 రోజులు ఆ ప్రాంతంలో బస చేశారని శాసనాలు ఉన్నాయన్నారు. శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టసుఖాలు చూసేవారు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ దిశగా మన ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప మహారాజా విగ్రహం ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేశారని అన్నారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుదన్నారు. 2019లో సీఎం వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు 99.5% ఎన్నికలు హామీలు అమలు చేశారని పేర్కొన్నారు. ఎక్కడా కూడా కులం, మతం, పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించారని అన్నారు. కరోనాతో 2 ఏళ్లు ఆర్థికంగా నష్టపోయినా ఎక్కడా ఇచ్చిన మాట తప్పలేదన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక మోసపూరిత హామీలు ఇస్తారని, మనకు హామీలు నిలబెట్టుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, లేక 600 హామీలు ఇచ్చి మోసం చేసేవాళ్ళు కావాలా అని అన్నారు. మీరే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ఎల్లో మీడియా తప్ప టీడీపీ గెలవాలని ఎవరు కోరుకోవటం లేదని మంత్రి తెలిపారు. మరి మీకంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి. మేమంతా కూడా చిన్నప్పుడు పాఠ్యాంశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు. మరి ఈరోజు వారు ఉన్నాడు, వారు ఈ రాష్ట్రంలో మన పరిపాలన సాగించాడు, ఈ ప్రాంతమంతా వారి అధీనంలో ఉన్నది అనేదానికి ఆనవాళ్ళు మాత్రం మన చంద్రగిరి కోట కానీ, అదేవిధంగా హంపి పట్టణం కానీ, హంపిని రాజధానిగా ఉండి ఆ తర్వాత చంద్రగిరి కూడా వారు రావడం జరిగింది, పెనుగొండ కూడా రావడం జరిగింది. మరి ఈ ప్రాంతమంతా కూడా వారి ఆధీనంలో వారు రాజుగా పరిపాలించడం జరిగింది. ఈరోజు తిరుపతి దగ్గర చాలా పెద్ద చెరువు అంటే రాయల చెరువు. ఆ రాయల చెరువు కూడా
నిర్మాణం వారే చేసినట్లు అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. మరి వారు ఆధ్యాత్మికంగాను చాలా భక్తుడనే దానికి ఆధారాలు ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామి గారి పెద్ద నిదర్శనం. అదేవిధంగా ప్రజల కోసం పనిచేశాడనే దానికి ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాయల చెరువునే మనం చెప్పుకోవచ్చు. ఆదివారం తిరుపతి శ్రీనివాస ఆడిటోరియంలో దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దళితుల సమావేశం జరిగింది. అంతకుముందు అంబేద్కర్ భవనంను తిరుపతి నుండి ఊరేగింపుగా బయలుదేరి జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపుగా ఎస్వి యూనివర్సిటీ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహానికి విశ్రాంత జడ్జి గుర్రప్ప పూలమాలలు వేశారు. సభను ఉద్దేశించి దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ దళితులకు అందవలసిన సంక్షేమ కార్యక్రమాలు దళితులకు అందడం లేదని, మన డిమాండ్స్ నెరవేర్చే వరకు మన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు గుండ్లపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ దళితులకు ఓటు హక్కు అంబేద్కర్ పుణ్యమేనని, దళితులకు రాజ్యాధికారం కావాలని, రాజ్యాధికారం ద్వారానే దళితులు అభివృద్ధి చెందుతారని తెలిపారు. దళితులు ఆత్మగౌరవంతో బతకాలని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దళితులకు దక్కడం లేదని, దళితులంతా ఏకమై తమ హామీలను సాధించుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, దళితులపై జరిగే దాడులను అరికట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు కొత్తకోట రామమూర్తి, పంచాయతీరాజ్ ఇంజనీర్ దినకర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. నాకు మా అమ్మ నాయనే దేవుళ్ళు, అదేవిధంగా పంచిపోతానే దేవుళ్ళు. నేను గుడిలో డబ్బులు ఏ నుండిలో నాకు వచ్చిన డబ్బు, నేను సంపాదించిన డబ్బు నా జాతికి ఖర్చు పెట్టాలా, పే బ్యాక్ సొసైటీ అంటే ఏ విధంగా ఎలా? నేను డిన్నర్లకు పబ్బులకు నేను ఖర్చు పెట్టను. నేను వచ్చిన ఆదాయంలో 10 రూపాయలు కానీ, కోటి రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, అదేవిధంగా విద్యకు మాత్రమే నేను ఖర్చు పెడతాను. అదేవిధంగా ఒక సంవత్సరం నా ఆన్లైన్ కార్డుకి, నా ఫిక్స్ కార్డుకి ఈ విధంగా 10 మంది చూసి ఈ 10 మందిని పిలుపుని ఇంటికి ఇచ్చేయవచ్చు. కానీ ఎందుకు ఇక్కడ పిలుస్తానంటే నాలాగే నేను 5 మంది తయారవుతానని నా ఆశ. అంతేకాని నాకు పాలన నుంచో తెలుగు దాని నుంచో చంద్రాలు తీసుకోను నేను ఏ ప్రోగ్రాం చేయను. అదేవిధంగా ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు నేను కొన్ని ఎందుకంటే మనం 10 ఎవరు అనేది ఒకే నేడదాం. చాలా మంది నిద్రపోవాలని వెళ్ళుకోండి. చాలా మంది ఏంటారంటే అభివృద్ధి అనే పదం, దానికి మన వంతు ఏంది? రాజకీయానికి ఏమారస్తాను మీకు తెలుసు, కానీ మీరేం చేస్తున్నారు? మనం ఎప్పుడు ఏమారకుండానే ఉన్నారు. మనకు సంపాదించుకునే చేత రాదు, తెలివి అసలే ఉండదు. రాజకీయం ఏమి తెలియదు మీకు. రామచంద్రపురం కుప్పం బాదూరు నందు గల ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం నందు పిల్లలకు మన సంస్కృతి సేవా ట్రస్ట్ వారిచే శానిటరీ నాప్కిన్స్ అందించి వారి వ్యక్తిగత శ్రద్ధపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా బీజేపీ కార్యదర్శి, మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ హరినాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా సోషల్ మీడియా కో కన్వీనర్ తేజోవతి, హాస్టల్ వార్డెన్ నజీనా పిల్లలు పాల్గొన్నారు. ఈ సంస్థ చాలా కార్యక్రమాలు చేస్తుంది. ఈ సంస్థలో భాగమైనందుకు నేను మన సంస్కృతి సేవా ట్రస్ట్ ఫౌండర్ హరినాథ్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకుంటున్నందుకు పర్మిషన్ ఇచ్చిన మీ హాస్టల్ వార్డెన్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ముఖ్యంగా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఋతుక్రమం. ఆల్రెడీ ఇక్కడ మనకందరికీ చాలా మందికి ఋతుక్రమం స్టార్ట్ అయి ఉంటుంది. ప్రతి నెల మనకి ఋతుక్రమం వస్తుంది, పీరియడ్స్ అంటాం, అవునా కదమ్మా? సో ఈ టైంలో మీరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏంటి? చక్కగా 4-5 hours కి మీరు ప్యాడ్స్ విధిగా మార్చుకోవడం ఇంపార్టెంట్. మరింత ఉన్నత చదువుకోవడానికి మీ యొక్క పర్సనల్ వచ్చేటువంటి శారీరక మార్పులు అడ్డంకు కాకూడదనే ఉద్దేశంతో మేము ప్రతి నెల ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు కుప్పం బాధలు రావడం జరిగింది. మీకు సంబంధించినటువంటి శారీరక మార్పులు వచ్చే విధానాలని మేడం గారు మీకు వివరిస్తారు. అలాగే మహిళలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగి మనకి, మన కుటుంబానికి, మన గ్రామానికి, అలాగే దేశానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా అందరూ కష్టపడి చదువుకొని గౌరవంగా బతుకుతూ మనకి సహాయ సహకారం అందించినటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, గురువులు అందరినీ గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో నెక్స్ట్ వచ్చే తరాల వారికి ఆదర్శంగా మీరందరూ నిలవాలనే ఉద్దేశంతో మీకు మోటివేషన్ చేస్తూ అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేసే దానిలో ఈ దానికి వచ్చాం. అందుకని మీ విషయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా
టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నారాయణస్వామి మాట్లాడుతూ అన్ని పార్టీలు ఒకటవుతున్నాయని, పేద ప్రజలకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. నవరత్నాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి 2024లో సీఎం అవుతాడని తెలిపారు. ఏ పార్టీ అయినా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రజలకు న్యాయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటారని మంత్రి తెలిపారు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టి కాంగ్రెస్ని తూలనాడి ఎఫ్ఐఆర్ పెట్టి ఆయన సాగుడికి కాంగ్రెస్ ఏంటి మన చంద్రబాబు నాయుడు అని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో పోయి చేరి రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకుని ఓటు అడిగే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్లో పనిచేసి రేవంత్ రెడ్డిని అక్కడ చేసినానని ఈయన పరుగులు పెట్టుకుంటాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ బీజేపీతో కలిసినాడు. ఆ బీజేపీతో కలిసి కంప్లీట్గా ఆయనకి డిపాజిట్ లేకుండా ఆయన చేసుకున్నాడు. వీళ్ళిద్దరు నాన్ లోకల్, వీళ్ళకి పేద ప్రజల గురించి ఏం తెలుసు? మార్చినారంటే ఎందుకు మారుస్తున్నారు, ఎందుకు పెట్టారు అనేది మీరు ప్రజల్ని అడగాల. ఎవరిని మార్చినా ఎవరిని పెట్టినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పథకాలు తీసుకున్న పేదవాడందరూ ఓటుకు ఉండేవాడందరూ జగన్తో ఉంటారు. జగనన్నకు ఓటేస్తారు కానీ వేరే రకంగా ఆలోచించరు. జగనన్న క్యాండిడేట్స్ ఎవరైనా వాళ్ళకి ఓటేసి గెలిపిస్తారు. ఇది ఎట్లా అడుగుతున్నారంటే మీరు ఎవరు కాంగ్రెస్లో చేరినా ఎవరు ఏ రకంగా పోయి నిలబడినా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేదవాళ్ళు ఉండరు, కూడుగుడ్డు లేని వాళ్ళందరూ నవరత్నాలు అనిపిస్తూ ఉండరు, అంత ఉండరు. కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేకుండా పేదరికమే తన ఆయుధంగా తీసుకున్నాడు. పేదవాడు ఆకలితో ఉండకూడదు. పేదవాడు అనే వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో విద్యావంతులు కాకుండా ఉండకూడదు. ప్రతి పేదవాడి బిడ్డలు కూడా కలెక్టర్లు కావాలా, మనం డాక్టర్లు కావాలా, బిజినెస్ పర్సన్స్ కావాలా, ప్రపంచంతో తిరగాలని ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చిన వ్యక్తి. ప్రజలందరూ ఆయన్ని గుండెల్లో జగన్మోహన్ రెడ్డిని నిజంగా అందరూ కూడా ఆయన్ని ఒక ప్రేమతో గుండెల్లో పెట్టుకున్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామికి కూడా తెలుసు, అన్ని మతాల్లో ఉండే దేవుళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ఎన్ని మంది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పడినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఎవడు ఓడించలేదు. ప్రజలు నమ్ముకున్నాడు, దేవుడు నమ్ముకున్నాడు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రభుదేవ ఫ్యామిలీ, యాక్టర్ సురేఖవాణి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఎగువ పాలకూరులో ఉన్న ఎన్టీఆర్ శిలాఫలకాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని సైతం పగలగొట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నేత ఇంటికి చుప్పులు దండ వేసి పొరకపేడ వేసిన వైనం చోటు చేసుకుంది. ఇదంతా ఈ అరాచక ప్రభుత్వ వైసీపీ నాయకులు పనేనంటూ టీడీపీ నేతలు అంటున్నారు. పొంగునూరు ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా కేర్లపల్లి బాలసుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా వరుసగా 3వసారి ఎన్నిక కాబట్టారు. ఈ రోజు ఆర్యవైశ్య భవనం నందు జరిగినటువంటి ఆర్యవైశ్య సర్వసభ్య సమావేశం మీటింగ్ నందు పొంగునూరుకు చెందిన కె బాలసుబ్రహ్మణ్యం ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా 3వసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, పట్టణ ప్రజలు, ప్రముఖ సంస్థల వారు, లయన్స్ క్లబ్ వారు, వాసవి క్లబ్ వారు, వనితా క్లబ్ మరియు అనుబంధ సంఘాల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో భారతీ ప్రొడక్షన్ ద్వారా విడుదలవుతున్న యాత్ర 2 సినిమాలు ప్రజలందరూ బహిష్కరించాలి. ఇది రాజకీయ స్టంట్ డ్రామా సినిమా పేర్కొన్న రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి రవినాయుడు. చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు. చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేశారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుది విమర్శించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముస్లిం మైనారిటీలో నూరు భాషా దూదేకుల కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే పార్టీలకే తమ మద్దతు ఉంటుంది పేర్కొన్న నూరు భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్. గత నెలలో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మ శాంతి చెందాలని తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద అఖిల భారతీయ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.